ఇప్పటివరకు మనం ఏం చేసామంటే లాస్ట్ క్లాస్‌లో ఒక S3 సర్వీస్ అనమాట. ఓకే. ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో ఏడబ్ల్యూఎస్‌లో మనకు చాలా సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏడబ్ల్యూఎస్ అనుకుంటే ఇందులో మనం ఏంటంటే S3 అనేది ఒక సర్వీస్ అనమాట. సో, S3 ఎందుకు? మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్టోరేజ్‌ని అంటే మన ఫైల్స్ కానీ ఏదైనా డేటాను స్టోర్ చేసుకోవడానికి వి ఆర్ యూజింగ్ S3 సర్వీస్ అనమాట. సో, ఈ S3 సర్వీస్‌ని మనం ఎలా ఆపరేట్ చేసాం ఇప్పటివరకు? సో, మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లోకి లాగిన్ అయ్యి దాంట్లో మనం ఏం చేసాము? ఫోల్డర్స్ క్రియేట్ చేయటము, లేకపోతే డేటా అప్‌లోడ్ చేయటము ఇదంతా చేసామనమాట. సో, ఇలా ఏంటంటే కొన్ని సినారియోస్‌లో మనం కన్సోల్‌లోకి లాగిన్ అవ్వకూడదు. సో, లాగిన్ అవ్వకుండా మనం ఏం చేయాలి అంటే S3లో ఆపరేట్ చేయాలనమాట. S3లో మనం బకెట్స్ క్రియేట్ చేయటం, ఫైల్స్ అప్‌లోడ్ చేయటం ఇవన్నీ చేయాలనమాట. సో, ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. సో, ఐ వాంట్ టు లిస్ట్ ఔట్ ద నంబర్ ఆఫ్ బకెట్స్. ఓకే. విచ్ కమాండ్ ఆర్ యూ యూజింగ్? ఏడబ్ల్యూఎస్ కమాండ్స్ ఏమి యూజ్ చేస్తారు? ఓకే. ఇది ఇలాంటివి స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్సే. బట్ యూజువల్‌గా ఏంటంటే 4+ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్సే రానప్పుడు నిన్ను సినారియో బేస్డ్ క్వెషన్స్ అడగరనమాట. సో, నువ్వు స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్స్ చెప్పగలుగుతున్నప్పుడు అది ఫస్ట్ రౌండ్ అయితే సెకండ్ రౌండ్‌లో మేబీ సినారియో క్వెషన్స్ అప్పుడు అడుగుతారనమాట. సో, ఫస్ట్ ఫస్ట్ బేసిక్ క్వెషన్సే రానప్పుడు దే ఆర్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ సినారియో క్వెషన్స్. ఓకే. ఈ S3 బకెట్‌లో మనం ఫైల్స్ అప్‌లోడ్ చేయాలన్నా, డౌన్‌లోడ్ చేయాలన్నా, మనం కమాండ్ లైన్ ద్వారా ఎలా చేయాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. మనం ప్రీవియస్ క్లాస్‌లో చెప్పినట్టు ఆల్రెడీ మనం 2 థింగ్స్ ఒకటి ఆల్రెడీ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ S3 ఉందనుకోండి. ఈ S3ని మనం లోకల్ ల్యాప్‌టాప్‌లో నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. అంటే లోకల్ ల్యాప్‌టాప్‌లో సో, ఇదొక ల్యాప్‌టాప్ అనుకుంటే ఇందులో ఈ ల్యాప్‌టాప్‌లో మనం CLI కమాండ్స్ AWS CLI ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేసి ఇక్కడి నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు. అలా కాకుండా ఒక సర్వర్‌లో తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్వర్ అనుకోండి. సో, సర్వర్‌లో కూడా మనం AWS CLI ఇన్‌స్టాల్ చేయాలి. సో, సర్వర్‌లో కూడా ఈ సర్వర్‌లో కూడా ఏడబ్ల్యూఎస్ CLI ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. సో, CLI ఇన్‌స్టాల్ చేసి సర్వర్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. అంటే మీ ల్యాప్‌టాప్ నుంచి ల్యాప్‌టాప్‌లో అంటే గిట్ బాష్ ద్వారా కానీ అలా. ఈ ల్యాప్‌టాప్ నుంచి S3ని ఆపరేట్ చేయొచ్చు. అలానే సర్వర్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేయాలంటే మనం ల్యాప్‌టాప్‌లో ఆల్రెడీ CLI ఇన్‌స్టాల్ చేశాం కదా! అక్కడ మనం దాని నుంచి చూద్దాం. సో, మీరు గిట్ బాష్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ మీరు ఓపెన్ చేసుంటే గిట్ బాష్ ఓకే. ఫైన్. ఇప్పుడు అంతకుముందు లాస్ట్ క్లాస్‌లో S3 LS అని కొడితే మనకి నంబర్ ఆఫ్ బకెట్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరిప్పుడు దీనికి ముందు ఏం చేయాలంటే మీకు క్రెడెన్షియల్స్ ఉండాలన్నమాట. క్రెడెన్షియల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో, క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి ఆ పర్టిక్యులర్ యూజర్‌కి ఏం చేయాలంటే మీరు పర్మిషన్స్ ప్రొవైడ్ చేయాలి. మనం ఆల్రెడీ చెప్పాం కదా! లాస్ట్ క్లాస్‌లో ఆ క్రెడెన్షియల్స్ ఎవరికైనా అందులో డౌట్ ఉంటే అడగండి. ఐ విల్ స్ట్రెయిట్ అవే క్రియేట్ ఎ క్రెడెన్షియల్స్ అండ్ డూ ఇట్. ఓకే. మీకేమన్నా డౌట్ ఉందా? అంటే మన యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? దాని నుంచి క్రెడెన్షియల్స్ ఎలా వస్తాయి? వాటికి పర్మిషన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి? అవన్నీ ఉంటేనే మనం ఈ లోకల్ నుంచి మనం కనెక్ట్ అయ్యి ఏదైనా చేయగలుగుతాం. సో, అందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? విష్ణు, మురళి, శ్రావణి. నో సార్. ఓకే. యాహ్! మనం ఇప్పుడు అంటే మీకు ఆల్రెడీ యూజర్ క్రియేట్ చేయటం వచ్చు. యూజర్‌ని క్రియేట్ చేయటం, వాటికి ప్రో ప్రో ప్ర ప్రాసెస్ అండ్ మనం ఇది ప్రొవైడ్ చేయటం, పర్మిషన్స్ ప్రొవైడ్ చేయటం. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఉంటే ఆల్రెడీ మనం వీడియోస్ కూడా ఉన్నాయి. సో, ఆ వీడియోస్ ద్వారా జస్ట్ ఒకసారి చూడండి. హ్మ్. ఇప్పుడేంటంటే ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ S3 LS అని కొట్టగానే మనకు అంతకుముందు ఓన్లీ ఒక బకెటే కనపడేది. ఇప్పుడు మనకి ఎన్ని బకెట్స్ కనపడుతున్నాయి? 4 బకెట్స్ కనపడుతున్నాయి. సో, మీకు ఆల్రెడీ నేను గిట్ బాష్‌లో యూఆర్ఎల్ షేర్ చేశాను. ఇక్కడికెళ్తే మనకి ఏడబ్ల్యూఎస్ CLI కమాండ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి.
ఇలా అన్నమాట. ఇవి ఏడబ్ల్యూఎస్ S3 ఎల్ఎస్ అంటే మనం బకెట్స్ని లిస్ట్ అవుట్ చేయడానికి. అలానే ఏడబ్ల్యూఎస్ S3 దెన్ పర్టికులర్గా బకెట్ నేమ్ అనమాట. బకెట్ నేమ్ మెన్షన్ చేసాం అనుకోండి, ఆ బకెట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు. అలానే బకెట్లో పర్టికులర్ ఫోల్డర్లో ఏమన్నా చేయాలనుకోండి, అప్పుడు ఇక్కడ ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేయాలి. అలానే ఏడబ్ల్యూఎస్ S3 ఎంబీ అండ్ S3 అంటే ఇది కొత్తగా ఈ బకెట్ క్రియేట్ చేయడం అనమాట. ఈ బకెట్ క్రియేట్ చేయడానికి జస్ట్ S3:/ బకెట్ నేమ్ అనమాట. ఇది మేక్ బకెట్ క్రియేట్ చేయడానికి. ఇది ఆర్బి అంటే రిమూవ్ ద బకెట్ని రిమూవ్ చేయడానికి కమాండ్. సో ఏడబ్ల్యూఎస్ S3 సిపి అంటాము. సిపి అంటే మనం మన లోకల్లో నుంచి ఏదైనా ఫైల్స్ని కాపీ చేయడానికి అన్నమాట. ఇప్పుడు ఈ test.ts సెప్టెంబర్ batch.txtని ఈ పర్టికులర్ బకెట్లోకి నేను మూవ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి బకెట్స్లోకి అప్లోడ్ చేయటం, ఫైల్స్ అప్లోడ్ చేయటం. ఇదొచ్చేసరికి బకెట్ నుంచి డౌన్లోడ్ చేయటం మన లోకల్‌లోకి. ఓకే. ఇవి జస్ట్ అగైన్ ఫోర్స్‌ఫుల్లీ రిమూవ్ చేయడానికనమాట. సో, ఈ కమాండ్స్ అన్నీ మనం ఎలా వర్క్ అవుతాయో దెన్ వి కెన్ గో త్రూ ఇట్. ఓకే. ఒకసారి ఏడబ్ల్యూఎస్ S3 ఎల్ఎస్ అంటే బకెట్స్ మనం అలా కాకుండా ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ S3 పర్టిక్యులర్‌గా మనం ఫోల్డర్స్ అంటే బకెట్ నేమ్ ఇద్దాం. సో, S3 దెన్ ఈ పర్టిక్యులర్ బకెట్ నేమ్ ఇద్దాం. సో, ఈ బకెట్‌లో ఓన్లీ నాకు ఒక్క ఫైలే ఉందన్నమాట. linex.txt ఫైల్ ఒక్కటే ఉంది. అందుకనే ఉంది. లేదు వేరే బకెట్ ఇస్తున్నాను. మన ఎంహెచ్ఆర్ ఫుడ్ సైట్ ఆల్రెడీ నిన్న క్రియేట్ చేశాం కదా! ఆ బకెట్ ఇస్తున్నాను. చూస్తే ఏడబ్ల్యూఎస్ S3 ఆ బకెట్ నేమ్ మెన్షన్ చేస్తే ఇందులో మనకి సీఎస్ఎస్ ఫోల్డర్ ఒకటుంది. ఇమేజ్ ఫోల్డర్ ఒకటుంది. అలానే వెబ్ ఫాంట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఇండెక్స్.html అని ఒక ఫైల్ ఉందన్నమాట. సో, మన పర్టిక్యులర్ ఫైల్స్‌ని ఎలా లిస్ట్ చేయాలో కూడా చూడొచ్చు. అలానే ఇప్పుడేంటంటే మనం కొత్తగా బకెట్ ఇక్కడ మనకిప్పుడు ఓన్లీ 4 బకెట్సే ఉన్నాయి. నేనిప్పుడు ఏం చేస్తానంటే కొత్తగా ఒక బకెట్ క్రియేట్ చేస్తానన్నమాట. సో, వాటిని బకెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఏడబ్ల్యూఎస్ మేక్ S3 కామన్. ప్రతిదానికి S3 వచ్చేసరికి ఇక్కడ కామన్ ఉంటదండి. సో, ఏడబ్ల్యూఎస్ S3 ఎల్ఎస్ అన్న ఈ ఏడబ్ల్యూఎస్ S3 అనేది కామను. తర్వాత ఇక్కడ మీరు ఎల్ఎస్ అంటే ఏ ఆపరేషన్ చేయాలి అనేది. ఎల్ఎస్ అంటే లిస్ట్ చేయడానికనమాట. సో, మీకు ఎంబీ అంటే మేక్ డైరెక్టరీ అనమాట. డైరెక్టరీకి మేక్ బకెట్. సో, ఎంబీ మీన్స్ మేక్ బకెట్. అప్పుడు మీరు బకెట్ నేము ఇవ్వాలి. అంటే ఈ బకెట్ నేమ్ కొత్తగా ఏ బకెట్ క్రియేట్ చేయాలో ఆ బకెట్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు నేనిక్కడ ఎంహెచ్ఆర్ అని క్రియేట్ చేస్తే ఎంహెచ్ఆర్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ బకెట్ ఉండకూడదనమాట మనం బకెట్ ఇస్తే. ఇప్పుడు నేనేం చేస్తానంటే సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ బకెట్ ఇచ్చామనుకోండి. అదేం చేస్తది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బకెట్ నేమ్ ఇచ్చామనుకోండి. అదేం చేస్తదంటే థ్రోన్ ఎర్రర్. ఆల్రెడీ బకెట్ నేమ్ ఉంది. వేరే బకెట్ ఇవ్వండి అని. సో, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ బకెట్ ఆల్రెడీ ఉన్న బకెట్‌నే నేను ట్రై చేస్తున్నాను క్రియేట్ చేయటానికి. చూస్తే ఆల్రెడీ ఎర్రర్ అనమాట. కాలింగ్ క్రియేటింగ్ ది ప్రీవియస్ ఇక్కడేంటంటే యూ ఆల్రెడీ ఓన్డ్ ఇట్ అనమాట. ఓకే. మనకు ఆల్రెడీ ఈ బకెట్ నువ్వే ఓన్ చేసావు. నీకే ఉందని చెప్తుందనమాట. లేదు నేను కొత్త బకెట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ అను డెవాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెబ్ బకెట్ అని ఒకటి క్రియేట్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేశాననమాట. డెవాప్స్ వెబ్ ఇది ఉందా లేదా చూద్దాం. ఇది క్రియేట్ అవుతది. ఉండదు. ఆల్రెడీ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ S3 ఎల్ఎస్ అని మనం చెప్పామనుకోండి. టైప్ చేస్తే మనకి కొత్త బకెట్ కూడా ఇది చూస్తుంది. చూసారా? ఇది ఆల్రెడీ ఇప్పుడు క్రియేట్ చేసిన బకెట్. ఈ 4 వచ్చేసరికి అంతకు ముందున్న బకెట్స్. సో, మనకి ఈ కమాండ్స్ వచ్చేసరికి మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయండి. మనం ఏడబ్ల్యూఎస్‌లో మన రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మీకు ఏ కమాండ్ కావాలంటే ఆ కమాండ్ మనకేం తెలియాలంటే ఓహో! ఇలా కమాండ్స్ ఉంటాయి. ఇలా క్రియేట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ తెలిస్తే అలానే ఇవి ఎక్కువగా బకెట్‌లోకి ఫైల్స్ ఎలా అప్‌లోడ్ చేయాలనే కమాండ్ ఎక్కువగా అడుగుతా ఉంటారు. సో, మీరేంటంటే ఏడబ్ల్యూఎస్ ఇక్కడ ప్రెజెంట్ పీడబ్ల్యూడీ అంటే మనం ఎక్కడున్నాం? ఇక్కడున్నాం. సో, ఇక్కడ నాకెన్ని ఫైల్స్ ఉన్నాయి?
ఇవన్నీ నా ఫైల్స్, ఫోల్డర్స్ ఇవన్నీ అన్నమాట. సో, ఇవన్నీ ఫైల్స్, ఫోల్డర్స్ పర్టిక్యులర్‌గా ఈ లొకేషన్‌లో ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్ S3 ఏం చేయాలనుకుంటున్నాను? కాపీ చేయాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి? నా లోకల్ ల్యాప్‌టాప్ నుంచి నేను బకెట్‌లోకి కాపీ చేయాలని. అంటే ఏంటి? సీఓపీ కాపీ కాదు. సీఓపీ కాపీ అని కాకుండా సీపీ అని పెడితే దాని కాపీ అన్నమాట. సో, ఫైల్. సో, ఈ పర్టిక్యులర్ ఈ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. పేస్ట్. దెన్ యూ హావ్ టు మెన్షన్ ద బకెట్ నేమ్. ఏ బకెట్‌లోకి మనం అప్‌లోడ్ చేయాలి అనేది. సో, ఇందాక కొత్తగా క్రియేట్ చేసిన బకెట్ వచ్చేసరికి ఇది కదా! హను డెవాప్స్ ఫెబ్ బకెట్. సో, ఆ బకెట్‌ని మెన్షన్ ఆల్రెడీ S3 డబుల్ వచ్చింది. చూస్తే ఈ పర్టిక్యులర్ బకెట్‌లో మనకి ఈ పర్టిక్యులర్ ఫైల్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం వెళ్లి కన్సోల్‌లోకెళ్లి చెక్ చేసినా వన్ సెకండ్ స్టాప్ చేశాను. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఆల్రెడీ ఇది బకెట్ అన్నమాట. సో, బకెట్స్ లిస్ట్ చేస్తే ఇవన్నీ కొత్తగా లిస్ట్ అయ్యాయి. అంటే ఇవి ఉన్న బకెట్స్. ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన బకెట్ వచ్చేసరికి అను డెవాప్స్ ఫెబ్ ఇప్పుడే క్రియేట్ అయింది. చూస్తే ఫిబ్రవరి 24th 9:20 క్రియేట్ అయిందన్నమాట. సో, దీంట్లో ఆల్రెడీ మనకి ఫైల్ ఉంటది. మనం ఎంహెచ్ఆర్ రెజ్యూమ్ ఇక్కడ. సో, ఇలా మనం ఏంటంటే ఒక బకెట్‌లో ఫైల్స్‌ని ఇలా కాపీ చేయొచ్చన్నమాట. సో, బకెట్ టు బకెట్ వి ఆర్ నాట్ కాపీయింగ్. అలానే ఏంటంటే మనం బకెట్స్ కాపీ చేయొచ్చు. అలానే బకెట్ నుంచి కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లోకల్‌లో ఇక్కడ చూస్తే నాకు ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి గదా! నాకు అసలు లేని ఫైల్ ఏదన్నా ఉందని చూద్దామనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే బకెట్ నుంచి ఒక కొత్త ఫైల్ డౌన్‌లోడ్ చేద్దాం. ఏడబ్ల్యూఎస్ S3 ఆహ్, సీపీ దెన్ బకెట్ నేమ్ అనమాట. సో, బకెట్ నేమ్ వచ్చేసరికి అంతకుముందు ఈ ఎంహెచ్ఆర్ ఫుడ్ సైట్ అనే దాంట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి కదా! సో, ఆ బకెట్ నేమ్ ఇద్దాం. బకెట్ నేమ్. దెన్ ఎక్కడికి డౌన్‌లోడ్ అవ్వాలి? దీంట్లో ఏం డౌన్‌లోడ్ అవ్వాలి అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. సో, ఏమున్నాయో చూద్దాం. యాక్చువల్లీ లిస్ట్ కొడితే వస్తాయి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే దాన్ని నేను నా లోకల్‌లోకి కాపీ చేద్దాం. ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ సర్వర్ నుంచి అంటే సర్వర్ అంటున్నా లైక్ బకెట్ నుంచి నేను నా లోకల్‌లోకి కాపీ చేయాలి. లోకల్‌లో అంటే ఇక్కడ మీరు ప్రెజెంట్ లొకేషన్ అంటేనేమో డాట్ అంటే చాలా ఇంపార్టెంట్. డాట్ అంటే ప్రెజెంట్ లొకేషన్‌కి డౌన్‌లోడ్ చేయమని. డాట్ అంటే ప్రెజెంట్ లొకేషన్. యాక్చువల్‌గా ఇప్పుడు నేను ఎక్కడున్నానో అక్కడికనమాట. సో, లేదు పర్టిక్యులర్‌గా నాకొక పర్టిక్యులర్ డైరెక్టరీ క్రియేట్ చేసి అందులో కావాలనుకుంటే ఆ డైరెక్టరీ నేమ్ మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు నేనేంటంటే డాట్ పెట్టాను. సో, ఇప్పుడు నాకు లోకల్‌లోకి డౌన్‌లోడ్ అవుతదనమాట. సో, లోకల్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదనమాట. ఇప్పుడు కొత్తగా డౌన్‌లోడ్ అయిన ఫైల్ ఇది. ఇండెక్స్ డాట్ అంతకు ముందు లేదనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే 9:45కి కొత్తగా డౌన్‌లోడ్ అయింది ఈరోజు. ఓకే. ఇలా మనం ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయొచ్చు, డౌన్‌లోడ్ చేయొచ్చు. సో, అలానే బకెట్స్‌ని కూడా మనం డిలీట్ చేయొచ్చనమాట. సో, సేమ్ కమాండ్ అంటే మేక్ బకెట్ ఎలానో సిమిలర్ టు మనం రిమూవ్ బకెట్ కూడా అలానే అనమాట. సార్ ఈ
బకెట్ లో ఉన్న ఇప్పుడు index.html లో మనం ఏమైనా రాయొచ్చా? బకెట్ లోపల వెళ్ళి రాయలేము. ఇప్పుడు డౌన్లోడ్ చేసాం కదా, డౌన్లోడ్ ఓకే. చేసి ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ లోకల్లో రాసేసి దెన్ మళ్ళీ అప్లోడ్ చేద్దాం, అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇదంతా index.html కదా, ఇక్కడ నేను ఇక్కడ సో ఇప్పుడు దీన్ని కావాలంటే మళ్ళీ సేమ్ AWS S3 CP దెన్ index.html ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలన్నమాట. దెన్ ఎక్కడికి మనం ఆ పర్టికులర్ ఏదన్నా ఇందాక మనం ఎక్కడి నుంచి అప్లోడ్ చేసామో, డౌన్లోడ్ చేసామో ఆ బకెట్ తీసుకుందాం. సో ఈ పర్టికులర్ బకెట్కి నేను కాపీ చేయాలనుకుంటున్నాను. సో అక్కడ కాపీ అయిపోయింది. దెన్ కొత్తగా బకెట్ ఇదే బకెట్ ఇది ఇది కదా ఫుడ్ బకెట్. ఇందులో index.html వచ్చేసరికి ఈరోజు 9/27 చూపిస్తుంది. అంటే ఇది ఆటోమేటిక్గా అంతకు ముందున్న బకెట్లో అంతకు ముందున్న index.html ఓవర్ రైడ్ అయిపోద్ది, అది డిలీట్ అయిపోయి ఆటోమేటిక్గా ఇక్కడ కొత్తగా టైం స్టాంప్ కొత్తగా లాస్ట్ మాడిఫైడ్ అని చూపించింది చూసారా, అంటే 24. డైరెక్ట్గా బకెట్లో ఉన్న దాన్ని మనం మాడిఫై చేయలేం కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మాడిఫై చేసి చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఏదో చేంజ్ చేసాం, అది ఎక్కడ ఉంటుంది, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చేంజ్ index.html ఎక్కడో చేంజ్ చేసాం. అది కూడా ఈవెన్ చూసారా, దిస్ ఈజ్ హనుమంతరావు మేడికొండ కాపీ ఈ షాప్ అండ్ టెంప్లెట్ నేమ్ డాట్. అంతకుముందు ఇది లేదు కదా. ప్రతిసారి మనం మేక్ పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఉంటుంది దాన్ని చెక్ ఇట్ అండి. ప్రతిసారి వెన్ ఎవర్ యూఆర్ అప్లోడింగ్ అండ్ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఆ మేక్ పబ్లిక్ అని చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇచ్చేయచ్చు, దానికి ఏదో ఆప్షన్ ఉంటుంది. చూస్తాను. ఓకే, ఇలా మనం ఇలా మనం ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ నుంచి కోడ్ కానీ ప్రైస్ కానీ మీరు అడిగారు కదా నిన్న ఇక్కడ. సో ఈ ప్రైస్ ఏ ఫైల్లో ఉంటుందో ఇదేంటంటే ఓన్లీ index.html ఉంది. సో ఆ index.html ఏదైనా ఫైల్స్ ఉంటే ఇప్పుడు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ index.html ఓపెన్ చేస్తే మనం ఎన్ని
మనం చెయ్యం యూజువల్గా, ఎందుకంటే ఇది వెబ్ డెవలప్మెంట్ వాళ్ళు చేసేది. చాలా మీరు ఏ ప్రైస్ కావాలంటే ఏదన్నా ఎక్కడ కావాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మన రెస్పాన్సిబిలిటీ కాదు. సో లైక్ సో దెన్ ఇది ఓకే, ఇది దిస్ ఆల్ అబౌట్ ఇది బకెట్ని ఒకసారి డిలీట్ చేద్దాం. సో మనం క్రియేట్ చేసిన బకెట్ని AWS S3 LS మీరు ప్రాక్టీస్ చేస్తే నెంబర్ ఆఫ్ కమాండ్స్ మీకే యూ కెన్ ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్ అని ప్రాక్టీస్ చేయండి. AWS S3 రిమూవ్ బకెట్, దెన్ బకెట్ నేమ్. సో S3 దెన్ ఈ కొత్తగా బకెట్ క్రియేట్ చేశాం కదా, అది డిలీట్ చేద్దాం. యూజువల్గా ఇప్పుడు డిలీట్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఫైల్ ఉంది కాబట్టి. చూస్తే ఇప్పుడు ఏంటంటే రిమూవ్ బకెట్ ఫెయిల్డ్ అనమాట, ఎర్రర్ అక్కడ. ఎందుకంటే బకెట్ అనేది ఎంటీగా లేదు. ఎప్పుడైనా బకెట్ అనేది ఎంటీ లేకపోతే ఇలా ఎర్రర్ వస్తుంది. లేదు బకెట్ ఎంటీతో సంబంధం లేదు, ఫైల్స్ ఉన్నా డిలీట్ చేయాలంటే మనకి ఇక్కడ ఫోర్స్ కమాండ్ అని ఒకటి ఉంటుంది అనమాట. -ఫోర్స్ అనాలి. సో అప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ ఇలా -ఫోర్స్ అంటే దెన్ అప్పుడు మనకి ఆ బకెట్ పర్టికులర్ బకెట్ డిలీట్ అవుతుంది అనమాట. సేమ్ కమాండే, జస్ట్ మీకు -ఫోర్స్ అన్నాం అనుకోండి, then we can able to do. సో ఇప్పుడు మనం AWS S3 LS అన్నాము. సో అంతకుముందు 5 బకెట్స్ కనపడ్డాయి, ఇప్పుడు ఒక బకెట్ లేదన్నమాట. సో ఇలా ఇవన్నీ కమాండ్ లైన్లో మనం ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది బకెట్స్. తర్వాత మనల్ని ఎక్కువగా అడిగేది ఏంటి అంటే ఇంటర్వ్యూలో కానీ జనరల్గా ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ, సో బకెట్ క్లాసెస్ ఏంటి అనేది. ఓకే, స్టోరేజ్ క్లాసెస్ ఏమున్నాయి, కెన్ యూ టెల్ మీ అబౌట్ వాట్ ఆర్ ద స్టోరేజ్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ S3. మనం ఏంటంటే S3లో వర్క్ చేసాము అది ఇది అని చెప్తాం కాబట్టి, సో ఇలా మా రిక్వైర్మెంట్లో మన ప్రాజెక్ట్లో ఇలా స్టాటిక్ వెబ్సైట్ని ఇది చేయడానికి రిక్వైర్మెంట్ వచ్చింది, చేసాము. ఇలా మనకి ఫైల్స్ మేము ఎప్పుడైనా బ్యాకప్ కానీ ఫైల్స్ అన్నీ యూజువల్గా ఏంటంటే మనం ఇంటెన్షనల్గా స్టోర్ చేయకపోయినా అప్లికేషన్లో కోడ్ ద్వారా కొన్ని ఇమేజెస్ ఆటోమేటిక్గా దీంట్లో స్టోర్ అవుతాయి అనమాట. వాళ్ళు కోడ్లో అలా రాస్తారు, పర్టికులర్ బకెట్ లొకేషన్ ఇస్తారు. సో ఆ బకెట్ లొకేషన్ ఇవ్వగానే మీరు అట్లా ఫైల్స్ వచ్చి ఈ పర్టికులర్ స్టోరేజ్లో యూజ్ చేయడానికి. ఫస్ట్ దీనికంటే ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి వెళ్తే AWS కన్సోల్లోకి వెళ్తే మనకి ఇక్కడ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయండి. ఇక్కడ చూస్తే స్టాండర్డ్ అని ఉంది చూసారా, స్టోరేజ్ క్లాస్. అంటే మీకు యూజువల్గా ఎప్పుడైనా మనం అప్లోడ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని ఫైల్స్ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కి వెళ్తాయండి. అన్ని ఫైల్స్ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కి వెళ్తాయి. మనకి ఇలా ఎన్ని క్లాసెస్ ఉంటాయంటే స్టోరేజ్ క్లాసెస్. సో మనం ఇలా స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అని ఒకటి ఉంటుంది, అలానే స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ క్లాస్ అని ఉంటుంది, ఇన్ఫ్రీక్వెంట్ స్టోరేజ్ క్లాస్. అలానే వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అని ఉంటుంది. అలానే గ్లాస్ షేర్ డీప్ ఆర్కైవ్ అని ఇలా ఉంటాయండి. ఇలా మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి మనకి. ఓకే, ఇక్కడ ఈ యారో ఇటు ఉండాలి, దాన్ని పట్టించుకోవద్దు. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్, స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెన్సీ, దెన్ వన్ జోన్ ఇన్ఫ్రీక్వెన్సీ, గ్లాస్ షేర్, డీప్ గ్లాస్ షేర్. ఇది మనం ఇక్కడ ఆల్రెడీ ఈ డాక్యుమెంట్లో కూడా మనం మెన్షన్ చేసాం. సో ఈ డాక్యుమెంట్కి వెళ్తే టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ అని ఉంటాయి. సో ఇందులో మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయలేదు, నేను మెన్షన్ చేస్తానులేండి, ఇది అప్డేట్ చేస్తాను. సో టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ అని ఉంటాయి మనకి. స్టాండర్డ్ స్టోరేజ్, స్టాండర్డ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, అలానే వన్ జోన్ ఫ్రీక్వెన్సీ. ఇందులో మనం ఎప్పుడు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కి వెళ్తాము, సో ఎప్పుడు మనం దీనికి వెళ్తాము అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో స్టోర్ చేస్తాము, ఎప్పుడు స్టాండర్డ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫైల్ అప్లోడ్ చేయగానే మనం ఏం చెప్పకపోయినా అది డైరెక్ట్గా స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫైల్ ఉందనుకోండి, TXT అనేది ఒక ఫైల్ ఉందనుకోండి.
టీఎక్స్టీ అనే ఫైల్. ఇదేంటంటే ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తే అవి స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో ఉండాలండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫైల్స్ ఉంటాయి. సో, ఆ ఫైల్స్ ఏంటంటే డేటాబేస్‌లో ఉంటే అవి రెగ్యులర్‌గా మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి. అవి స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హాస్పిటల్‌కెళ్తారు. వాళ్ళేంటి ఫస్ట్ 6 మంత్స్‌లో విజిట్స్ యూజువల్‌గా ఫస్ట్ 1 మంత్‌లో ఫ్రీక్వెంట్‌గా విజిట్ అయినా వాళ్ళ డేటా మొత్తం ఎలా ఉంటదంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 3 మంత్స్ తర్వాత లేకపోతే ఒక 30 డేస్ తర్వాత ఇప్పుడు ఈవెన్ బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకున్నా మీకు లాస్ట్ 30 డేస్ ట్రాన్సాక్షన్స్ చూస్తాం మనం రెగ్యులర్‌గా. ఓకే. లాస్ట్ 1 మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కొంచెం ఫ్రీక్వెంట్‌గా అడగవన్నమాట. ఇక్కడ కూడా ఈ టీఎక్స్టీ ఫైల్ మనం అప్‌లోడ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.txt అనే ఒక ఫైల్ ఉంది. ఇది బై డిఫాల్ట్‌గా స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో ఇదవుతుంది. ఆఫ్టర్ 30 డేస్ ఏం చేయాలంటే యూజువల్‌గా దీన్ని మనం ఏంటంటే యూజ్ చేయం కాబట్టి ఆఫ్టర్ 30 డేస్ ఈ ఫైల్‌ని ఇక్కడికి మూవ్ చేస్తామనమాట. ఓకే. ఇక్కడికి ఎందుకు మూవ్ చేస్తామంటే, ఇక్కడ ఉన్న స్టోరేజ్ క్లాస్ కాస్టు, ఇక్కడున్న కాస్ట్ డిఫరెంట్ అనమాట. సో, ఈ బ్యాక్ ఎండే ఎక్కడ ఏంటి అనేది మనకేం కనపడదు. ఏ స్టోరేజ్ క్లాస్ ఎక్కడుందని. మనం అక్కడ పాలిసీ రాయొచ్చు. సో, అది చూపిస్తాను. ఇక్కడేంటంటే 30 డేస్ తర్వాత మనం ఇక్కడికి వస్తామనమాట. ఇంకొక 30 డేస్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 90 డేస్ చూసుకున్నాం అనుకోండి. టోటల్ 90 డేస్ అంటే ఈ ఫైల్ యొక్క ఏజ్ 90 డేస్ అయ్యుండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 డేస్ ఉన్న తర్వాత 30 డేస్ తర్వాత ఇక్కడికి మూవ్ చేస్తాం. తర్వాత ఇంకొక 30 డేస్ కానీ, 90 డేస్ కానీ ఉంటే అప్పుడు ఫ్రీక్వెంట్ జోన్ ఇక్కడికి మూవ్ చేస్తాం అన్నమాట. ఇంకొక 90 డేస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక 90 డేస్ తర్వాత ఏంటంటే ఇక్కడికి మూవ్ చేస్తాం. ఓకే. ఇక్కడికి టోటల్ 90 డేస్ తర్వాత అంటే ఫైల్ క్రియేట్ అయిన తర్వాత 90 డేస్ ఇక్కడికి మూవ్ చేస్తాం. దాని తర్వాత ఇంకొక 90 డేస్ అంటే మనం టోటల్ 6 మంత్స్ తర్వాత ఇక్కడికి మూవ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్‌గా ఆ డేట్స్ అనేయి చెప్తున్నాను. మనం లైఫ్ సైకిల్ పాలిసీ అని ఉంటది. అది మనం రాసుకోవచ్చనమాట. అది ఎన్ని డేస్ ఉండాలి? ఎక్కడ ఎన్ని డేస్ ఉండాలి? అలానే 1 ఇయర్ తర్వాత మనం ఇక్కడికి కాపీ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇదేంటంటే లైఫ్ సైకిల్ పాలిసీ అంటారు. సో, మనం యూజువల్‌గా అడుగుతా ఉంటారు. ఎక్కువగా అడిగే క్వెషన్స్ ఏమొస్తాయంటే, మనకి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ స్టోరేజ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ అంటారు. మనం ఏం చెప్పాలంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్, స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్ క్లాస్, వన్ జోన్ ఇన్‌ఫ్రీక్వెంట్ క్లాస్, గ్లాస్ షేర్, డీప్ గ్లాస్ షేర్ అని చెప్పాలన్నమాట. ఓకే. ఇవి టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్. అలానే స్టోరేజ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ స్టోరేజ్ క్లాస్ అని అడుగుతా ఉంటారు. ఓకే. అప్పుడేం చేయాలంటే మనం ద ఫైల్స్ విచ్ ఆర్ యూజింగ్ రెగ్యులర్‌లీ దోస్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. ఏ ఫైల్స్ అయితే మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నామో ఆ ఫైల్స్ అనేవి స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో ఉంటాయి. అలానే ఏ ఫైల్స్ అయితే వన్స్ ఇన్ వైల్ అంటే మంత్‌కి ఒకసారి యూజ్ చేసే ఫైల్స్ అన్నిటిని యూజువల్‌గా స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్ క్లాస్‌కి అంటే ఇవేంటంటే ఈ డేస్ అనేవి మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. బట్ మినిమమ్ ఇన్ని డేస్ ఉండాలన్నమాట. సో, 30 డేస్‌కి ఒకసారి యూజ్ చేసే ఫైల్స్ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ వన్ జోన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే యూజువల్‌గా మీకు జోన్స్ అని చెప్పాం కదా! మనకి ఇలా జోన్స్ ఉంటాయి. ఒక రీజియన్‌లో వచ్చేసరికి ఇలా 3 జోన్స్ ఉంటాయని చెప్పాం కదా! మీరిక్కడ ఏమవుతదంటే ఈ 1.txt అనే ఫైల్ అప్‌లోడ్ చేయంగానే ఇక్కడ స్టోర్ అవుతది. ఇక్కడ స్టోర్ అవుతది. ఇక్కడ స్టోర్ అవుతది. దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా ఇక్కడేదైనా ప్రాబ్లమొచ్చినా మన ఫైల్ అవైలబిలిటీ ఈ రెండిట్లో ఉంటదనమాట. సో, అది స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో ఏమవుతదంటే మీరు 1.txt ఏదైనా ఫైల్ అప్‌లోడ్ చేయంగానే ఈ డేటా బ్యాక్ ఎండ్‌లో ఈ 3 రీజియన్స్ కంబైన్డ్‌గా ఉంటదనమాట ఈ స్టోరేజ్ క్లాస్. సో, ఇక్కడ స్టోర్ అవుతది. అదే ఫర్ ఎగ్జాంపుల్ వన్ జోన్ ఇన్‌ఫ్రీక్వెంట్ అనుకోండి. మీ 1.txt అనే ఫైల్ ఏదో ఒక జోన్‌లోనే ఉంటది. రిమైనింగ్ 2 జోన్స్‌లో అది డిలీట్ అయిపోద్దనమాట. అందుకని ఏంటంటే స్టార్టింగే మనం వన్ జోన్ ఫ్రీక్వెన్సీలో ఇచ్చేయం. అలానే గ్లాస్ షేర్‌లో కూడా ఒక జోన్‌లోనే ఉంటది మన డేటా. ఇలా ఏంటంటే 90 డేస్ తర్వాత దీనికెళ్తాం. ఎప్పుడైనా ఈ గ్లాస్ డీప్ ఆర్కైవ్ అంటే టోటల్ ఫైల్స్ అన్నిటిని కంప్రెస్ చేస్తదనమాట. చాలా తక్కువ కాస్ట్. మీకు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో రూ. 1 ఫర్ ఎగ్జాంపుల్ రూ. 10 కాస్ట్ అయిందనుకో పర్ మంత్‌కి. దీనికి మేబీ రూ. 5 అవ్వచ్చు. దీనికి ఎగ్జాంపుల్‌గా. దీనికి మేబీ రూ. 2 రూ. 3 దీనికి రూ. 2 దీనికి రూ. 1 ఇంత డిఫరెన్స్ ఉంటదనమాట. సో, మనకి ఇక్కడ ఫైల్ స్టోరేజ్ చేస్తే ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. ఇక్కడైతే తక్కువ కాస్ట్ తీసుకుంటారు. సో, ఇప్పుడు ఇక్కడ నేను జెప్పిందేంటంటే, ఏ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి, స్టోరేజ్ లైఫ్ సైకిల్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసామనమాట. సో, దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం.
సో దీనికి వెళ్తే లైఫ్ సైకిల్ పాలసీ ఎలా రాయాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ బకెట్కి వెళ్ళండి. ఆ బకెట్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంహెచ్ఆర్ ఫుడ్ సైట్ అనుకోండి. ఈ బకెట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్మెంట్ అని ఉంటుంది. మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్లో ఏముంటాయంటే జస్ట్ మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటి, ఇక్కడ యాక్చువల్లీ ఇది కూడా లాస్ట్ వన్ డే డేటా చూపించాలి. ఓకే, ఇది ఎందుకు కనపడుతుంది చూడాలండి. మ్యాట్రిక్స్ యూజువల్ కనపడాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లైఫ్ సైకిల్ రూల్స్ అని ఉంటాయండి. సో మనం చెప్తాం అనమాట ఏంటి లైఫ్ సైకిల్ పాలసీస్ రాసాము సంథింగ్ అని. ఓకే, ఇక్కడ మీరు ఏంటంటే క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్ అనమాట. ఒక రూల్ రాయొచ్చు. ఓకే, మీరు ఏంటి అనేది క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్. ఈ రూల్ నేమ్ ఏదైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ పేరు మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. లైఫ్ సైకిల్ రూల్ అంటున్నాను. ఇక్కడ మీరు చూస్తే చూస్ రూల్స్ స్కోప్ అనమాట. అంటే ఈ రూల్స్ అనేవి ఓన్లీ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ ద రూల్ యూజింగ్ వన్ ఆర్ మోర్ ఫిల్టర్స్ ఆర్ అప్లై టు ద ఆల్ ఆబ్జెక్ట్స్ అనమాట. నేను ప్రజెంట్ అప్లై టు ద ఆల్ ఆబ్జెక్ట్స్ అంటున్నాను. యూజువల్గా ఏంటంటే ఏదైనా మనకి రిక్వైర్మెంట్ని బట్టే ఉంటుందండి. జస్ట్ మీరు ఒక్కొక్కసారి ఏంటంటే మనం అన్నీ అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా అన్నీ మనం వర్క్ చేయాలని రూల్ లేదు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అడగంగానే బేసిక్ థింగ్స్ తెలిసి ఉండాలి. అప్పుడు అక్కడ లోపల కాన్ఫిడెన్సెస్ ఉంటాయి. లేకపోతే ఎవరో సీనియర్స్ ఉంటారు, హెల్ప్ చేస్తారు. లేకపోతే మనం తర్వాత వచ్చిన తర్వాత మనంతట మనం గూగుల్‌లో చూసి ఎక్కడైనా చేర్చుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. సో అప్లై టు ది ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద బకెట్ అన్నాం కదా. దీని తర్వాత ఏంటంటే ఇక్కడ లైఫ్ సైకిల్ రూల్ యాక్షన్ వస్తుంది. ఇక్కడ మూవ్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని, లేకపోతే మూవ్ నాన్ కరెంట్ అని. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అన్నీ సెట్ చేస్తున్నాను. అంటే మనకు కావాలి అనుకుంటే మీకు ఏం చేయొచ్చు అంటే ఓన్లీ వర్షనింగ్ ఉన్న ఫైల్స్‌నే ఇప్పుడు బకెట్‌లో వర్షనింగ్ ఉన్న ఫైల్స్‌నే ఇది చేయాలి అని, మూవ్ కరెంట్ వర్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ బిట్వీన్ ద స్టోరేజ్ క్లాసెస్ అని, లేకపోతే ఎక్స్‌పైర్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అంటే వర్షనింగ్ లేని ఆబ్జెక్ట్స్‌ని కానీ, లేకపోతే పర్మనెంట్‌లీ డిలీటెడ్ కరెంట్ వర్షనింగ్ అంటే మనం చూసాం కదా నిన్న క్లాస్‌లో వర్షనింగ్ ఎనేబుల్ చేస్తే మనకి ఫైల్స్ ఉన్నాయి కదా. అలా వర్షనింగ్ లేని ఫైల్స్‌ని మూవ్ చేయాలా ఏంటి అనేది ఇక్కడ. సో ప్రెజెంట్ నేనైతే అన్నిటిని ఇచ్చాను. యూజువల్‌గా రెగ్యులర్‌గా అయితే అన్నిటిని సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రాన్సిషన్ కరెంట్ వర్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ ద స్టోరేజ్ క్లాసెస్. స్టోరేజ్ క్లాసెస్‌కి ఎలా మూవ్ అవ్వాలి అంటే ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకొక స్టోరేజ్ క్లాస్‌కి ఎలా మూవ్ అవ్వాలి అనేది ఇక్కడ మెయిన్ అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి చూసారా? స్టాండర్డ్, ఇన్‌ఫ్రీక్వెంట్ అని జస్ట్ ఇలా. అంటే యూజువల్‌గా బై డిఫాల్ట్‌గా స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో స్టోర్ అవుతది. సో దాని తర్వాత 30 డేస్‌కి ఇక్కడ నేను 30 డేస్ పెడుతున్నాను. సో 30 డేస్‌కి మనకి ఇక్కడికి మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక ట్రాన్సాక్షన్. ఓకే. ఇంటెలిజెంట్ టైరింగ్ అండి. ఇక్కడ నేనేంటంటే ఇంటెలిజెంట్ టైరింగ్ అనేది చెప్పలేదు. ఎందుకు అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌కి, స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్‌కి మధ్యలో ఇంటెలిజెంట్ స్టోరేజ్ క్లాస్ అని ఉంటది. సో ఇందులో నేను చెప్పలేదు. సో ఇది కూడా మీరు యాడ్ చేస్తే మేబీ ఇక్కడ ఒక 30 డేస్ అనుకోండి. యాడ్ ట్రాన్సిషన్. ఇప్పుడు ఇది 1 జోన్ ఫ్రీక్వెంట్. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇదంతా తీసేసి నేను ఇక్కడ 20 డేస్ పెట్టానంటే మీకు ఎర్రర్ వస్తది నెక్స్ట్. రావాలి. మినిమమ్ ఇన్ని డేస్ అని అంతకుముందు ఎర్రర్ వచ్చేది. ఇప్పుడు మళ్ళీ చేంజ్ ఏమన్నా అయిందేమో తెలీదు. యూజువల్‌గా అయితే మినిమమ్ 30 డేస్ పెడితేనే దెన్ మనకి చేసేది. సో ఇక్కడ మీకు 1 జోన్ ఫ్రీక్వెంట్‌లో నేను ఒక 30 డేస్ పెట్టాను. అంటే యాడ్ అవుతుంది. టోటల్‌గా ఇక్కడ మనకి అగైన్ దీన్నే ఫార్మల్లీ గ్లాషియర్ అంటారు. ఇప్పుడు గ్లాషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవ్. దెన్ ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక 60 డేస్ ఎలా పెట్టుకోవచ్చు అని. ఎన్ని డేస్ అనేది మన ఇష్టం. బట్ మినిమమ్ డేస్ అయితే ఒకళ్ళు మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక
30 days. ఇలా మనం ఇవన్నీ ఏంటంటే కరెంట్ వర్షనింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ బిట్వీన్ ద స్టోరేజ్ క్లాసెస్. ఇక్కడ మనం మెన్షన్ చేసిన వచ్చినాయి చూసారా, ఇక్కడ కరెంట్ వర్షనింగ్ ఇక్కడ ఆబ్జెక్ట్ 0 30 days తర్వాత దీనికి మూవ్ అవ్వాలి, అగైన్ 30 days తర్వాత దీనికి మూవ్ అవ్వాలి, 30 days తర్వాత దీనికి మూవ్ అవ్వాలి, 60 days తర్వాత దీనికి మూవ్ అవ్వాలి, తర్వాత కంప్లీట్గా ఎక్స్పైర్ అవ్వాలి. ఇలా రూల్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, దెన్ ఇక్కడ నాన్ కరెంట్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దానికి కూడా స్పెసిఫిక్గా రాసుకోవచ్చు. సో ఇవన్నీ అంటే జస్ట్ ఎలా రూల్ రాయాలి తెలిస్తే చాలు. సో ఎక్స్పైర్ ద కరెంట్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎన్ని డేస్ తర్వాత మీరు ఎక్స్పైర్ అవ్వాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 365 days తర్వాత నాకు అసలు ఆ ఫైల్సే అవసరం లేదనుకున్నారు అనుకోండి. సో అక్కడ మనం లేదు అంటే అలానే పర్మనెంట్లీ డిలీటెడ్ ద అంటే వర్షనింగ్ లేనివి ఎప్పుడు డిలీట్ చేయాలి అనేది. సో అవి కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ అనమాట. సో ఇలా జస్ట్ ఇప్పుడైతే నేను రూల్ క్రియేట్ చేసినా ఇవన్నీ జరగవు. ఎందుకు అంటే మినిమం 30 days ఉంటే కానీ మనం ఆ పర్టికులర్ ఉన్న ఫైల్స్ అన్నీ స్టాండర్డ్ స్టోరేజ్కి వస్తాయి అనమాట. మీరు 1 day ఇస్తే అది వర్కౌట్ అవ్వదు, 1 day అలా ఇస్తే. సో జస్ట్ ఇలా ఒక రూల్ రాయొచ్చు. వ్యాలిడేట్ ఇంటీజర్ చూసారా, అట్లీస్ట్ మోర్ దెన్ ఆబ్జెక్ట్స్ మూవ్ టు ద వన్ స్టోరేజ్ అట్లీస్ట్ మోర్ దెన్ 30 days ఉంది కదా మనకి. అంతకుముందు మనం ఇక్కడ వాల్యూ ప్రాపర్గా ఇవ్వకపోతే దాన్ని అప్పుడు మనకి ఇది అవుతుంది అనమాట. సో యాడ్ చేయాలి 30 + 30 60 దెన్ ఇప్పుడు మేబీ నేను 180 పెడతాను. ఇది అవసరం లేదు, నేను రిమూవ్ చేస్తున్నాను. ట్రాన్సిషన్ కరెంట్ వర్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ బిట్వీన్ స్టోరేజ్ క్లాసెస్ మినిమం 30 days, తర్వాత 30 + ఇంకో 30 యాడ్ చేస్తే 60కి ఇంకో 30 యాడ్ చేస్తే 90కి ఇంకో 90 యాడ్ చేస్తే 180. సో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 365 days. సో జస్ట్ మనం లైఫ్ సైకిల్ రూల్ రాసాం అంతే. దీని మీద అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ లైఫ్ సైకిల్ రూల్ కనపడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0 days అప్డేట్ అయితే తర్వాత 30 days ఈ రీజన్కి వస్తాయి, తర్వాత 60 days ఈ రీజన్కి వస్తాయి, 90 days ఇక్కడికి వస్తాయి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారండి, ఎందుకంటే ఇప్పుడు మనం మినిమం స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ డేస్లో ఇక్కడికి 30 days ఉంటేనే ఇక్కడికి మూవ్ అవుతాయి. తర్వాత మినిమం ఆఫ్టర్ ఇంకొక 30 days ఉంటేనే మనం 1 zone ఫ్రీక్వెన్సీకి ఇలా మూవ్ అవుతాయి. ఇది మినిమం డేస్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలానే మినిమం 90 days ఉంటేనే కానీ మనం గ్లాస్ షేర్లోకి మూవ్ చేయలేము. అంతేగాని డైరెక్ట్గా మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి మూవ్ చేయలేము అనమాట. అంటే ఒక 5 days అయిన తర్వాత అప్లోడ్ డైరెక్ట్గా కాస్ట్ కట్ చేసుకోవడానికి డైరెక్ట్గా గ్లాస్ షేర్కి మూవ్ చేయలేము. సో ఇవన్నీ లైఫ్ సైకిల్, ఆబ్జెక్ట్ లైఫ్ సైకిల్స్ అంటారు, బకెట్ లైఫ్ సైకిల్ అంటారు. సో దిస్ ఆల్ అబౌట్ బకెట్స్. మనం ఇంక ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే మనం ఆర్డిఎస్ గురించి చెప్పాలండి. సో ఆర్డిఎస్ డేటాబేస్ గురించి చెప్పాలి, ఆర్డిఎస్ చెప్తాము. సో తర్వాత విపిసి పియరింగ్ అనేది చెప్పాలి. సో విపిసి పియరింగ్ చెప్తాము. ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ రెండు, ఆర్డిఎస్ అను విపిసి పియరింగ్. దెన్ పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్స్. మనం ఆల్రెడీ పబ్లిక్ సబ్నెట్స్ డిస్కస్ చేసుకున్నాము. ప్రైవేట్ సబ్నెట్స్, పబ్లిక్ సబ్నెట్స్, వాటికి ఉన్న డిఫరెన్స్, వాటి గురించి డిస్కస్ చేసిన తర్వాత ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత ఐ థింక్ సో ఇట్ టేక్స్ 3 to 4 days పట్టింది. సో ఇవి అయిపోయిన తర్వాత దెన్ విల్ మూవ్ టు ది టెరాఫార్మ్. ఓకే.